1994 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు శివధర్. అక్టోబర్ 1న డీజీపీగా బాధ్యతలను చేపట్టనున్నారు. శివధర్ స్వగ్రామం రంగారెడ్డి జిల్లా తులేకలాన్ ఉస్మానియా నుంచి ఎల్ఎల్బీ చేసి అడ్వకేట్ గా కూడా ప్రాక్టీస్ చేశారు ఆయన. తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియామకమయ్యారు. ఈయన 1994 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు శివధర్. అక్టోబర్ 1న డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. శివధర్ స్వగ్రామం రంగారెడ్డి జిల్లా తులేకలాన్ ఉస్మానియా నుంచి ఎల్ఎల్బీ చేసి అడ్వకేట్ గా కూడా ప్రాక్టీస్ చేశారు ఆయన. కెరీర్ లో గ్యాలంట్రీ పోలీస్ ప్రెసిడెంట్ మెడల్స్ అందుకున్నారు శివధర్. తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియామకమయ్యారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే మొత్తం తొలిగా చూసుకుంటే తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1994 బ్యాచ్ కు చెందినటువంటి ఐపీఎస్ అధికారిగా ఉన్న శివధర్ రెడ్డి ప్రస్తుతం నూతన డిఎస్పీగా అయితే చార్జ్ తీసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి మొత్తం తెలంగాణ నూతన డీజీపీగా కూడా అయితే చార్జ్ తీసుకోబోతున్నారు అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీన అయితే డీజీపీగా అయితే శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. హైదరాబాద్ లో జన్మించినటువంటి శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం అయితే తులేకాలన్ గ్రామానికి చెందిన వారు. ప్రైమరీ స్కూల్ నుండి కూడా ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లోనే చదువుకున్నటువంటి శివధర్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా కూడా అయితే పనిచేసిన తర్వాత సివిల్ సర్వీస్ క్లియర్ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్ లోకి ప్రవేశం చేశారు. అయితే ఏఎస్పీగా విశాఖపట్నం, అనకాపల్లి, నర్సరీపట్నం, చింతపల్లిలో పనిచేసిన శివధర్ రెడ్డి గ్రేహండ్ స్క్వాడ్ కమాండర్ గా బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాలో ఎస్పీగా సేవలు అందించారు. అయితే జిల్లాలోగా ఎస్పీగా, డిఐజీగా, ఎస్ఐబిగా మావోయిస్టుల అణచివేతలో కీలక పాత్ర పోషించినటువంటి శివధర్ రెడ్డి అయితే 2014-2016 మధ్యన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా పనిచేసినటువంటి శివధర్ రెడ్డి 2016లో నయం ఎన్కౌంటర్ ఆపరేషన్ లో కూడా ప్లాన్ చేసినటువంటి శివధర్ రెడ్డి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో భాగంలో కూడా యునైటెడ్ నేషనల్ మిషన్ లో కూడా పనిచేశారు. నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పనిచేసినటువంటి సమయంలో అనేక సస్పెన్షన్ కేసులను కూడా పర్యవేక్షించారు. 2007లో మక్కా మసీద్ బాంబు పేలుళ్లలో పోలీస్ కాల్పులలో 14 మంది చనిపోయిన ఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ డీసీపీగా శివధర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో రాత్రి పగలు శ్రమించి అన్ని వర్గాల ప్రజలను కూడా ధైర్యం నింపి శాంతి భద్రతలతో సమర్థంగా అయితే శివధర్ రెడ్డి అప్పుడు పాటించడం జరిగింది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా కూడా పనిచేసే సమయంలో రోడ్డు భద్రతల గురించి కూడా క్యాంపెయిన్ నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా అయితే పనిచేసినటువంటి శివధర్ రెడ్డి పర్సనల్ వింగ్ లో ఐజీ, అడిషనల్ డీజీగా పనిచేసినారు. అయితే అడిషనల్ డీజీగా రోడ్ సేఫ్టీగా చాలా అనుభవం ఉన్నటువంటి 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్ గా మళ్ళీ శివధర్ రెడ్డిని నియమించింది. ఆగస్టు 2024లో డీజీగా ప్రమోషన్ కూడా వచ్చినటువంటి గ్యాలంటరీ మోడల్, పోలీస్ మోడల్, ప్రెసిడెంట్ మోడల్, ఐక్యరాజ్య సమితి మోడల్ గా అనేక అవార్డులు అందుకున్నటువంటి శివధర్ రెడ్డిని కాసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మొత్తం గులగా కూడా ఈ యొక్క అయితే నియమిస్తున్నట్టు నియామక పత్రం కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఉన్న డీజీపీ ఎవరైతే ఉన్నారో డీజీపీ పదవీ కాలం ఈ నెల 30తో ముగుస్తుంది కాబట్టి వచ్చే నెల 1వ తేదీన నూతన తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అయితే శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.